ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆరోగ్య బలం, కుటుంబ బలం, ధనబలం, సంతాన బలం, బుద్ధి బలం, అలాగే సంసార బలం, యోగ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ఈ 2024 సంవత్సరం మే నెల మాసం మొత్తం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ చూడు. తులారాశి వారి జాతకం యోగం, బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ఆరోగ్య విషయంది, ధన విషయంది, రుణ విషయంది, మున విషయంది ఎలా ఉంది, చేసే పనిది, మనుషుల మాట చూడు. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే పాండురంగ స్వామి వచ్చినండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిందండి. అలాగే వారి జాతకంలో సరస్వతి దేవత, సకల విద్యకారకురాలు సరస్వతి దేవత వచ్చిందండి. ముఖ్యంగా తులారాశి వారి జాతకం తూకం తూగినట్టు ఉన్నదండి. వారి జాతకంలో 9 గ్రహాల్లో వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఒక గ్రహం మాత్రం సరి సమాన యోగ బలంలో ఉన్నదండి. ఆదాయం ఖర్చు మాత్రం వారికి అయితే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆలోచించడం ఎక్కువ ఉంటుంది, పనిచేయడం తక్కువ ఉంటుంది. ఎక్కడ పోయిన వారి కంఠఘోషనే మిగులుతూ ఉంటుందండి. కంఠఘోష అంటే మాట్లాడి వారి గొంతు నొప్పి పెడతా తప్ప పనులు మాత్రం సులువుగా కావు. ఇంటి వారైనా సరే ఇబ్బంది పెడుతూనే ఉంటారు, బయటి వారైనా ఇబ్బంది పెడుతూనే ఉంటారు, అర్థం చేసుకున్న వారు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అలాగే చేసుకున్న వారైనా సరే, స్నేహితులైనా సరే, సన్నిహితులైనా సరే, బాల్యమిత్రులైనా సరే, కన్న పిల్లలైనా సరే, ప్రాణమిత్రులైనా సరే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పెట్టేది వారు కాదండి, గ్రహాలు. వారి టైం దానికి అంటారు విధికే టైం అంటారు. వారికి కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి గడియ నుంచి వారికి ఇబ్బందులు చాలా మొదలైంది. మొన్న పోయిన చైత్ర పౌర్ణమి గడియ నుంచి హనుమాన్ జయంతి గడియ నుంచి ఇబ్బందులు మొదలైనవి. ఇంకా వారి జాతకంలో వైశాఖ పౌర్ణమి వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి జాతకంలో వైశాఖ పూర్ణిమ గడియలో మాత్రం వారు మాత్రం వారి కులదేవత కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఎవరికైనా యథావిధిగా పూజ చేయించడం చాలా మంచిది. కానీ మాత్రం వైశాఖ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవత ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ఈ తులారాశి వారి గుణం ఎలా ఉంటుందంటే అండి, పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం, స్త్రీల కాడ స్త్రీల మనస్తత్వం, మేధావుల కాడ మేధావుల మనస్తత్వం, మూర్ఖుల కాడ మూర్ఖుల మనస్తత్వం, డాక్టర్ల కాడ డాక్టర్ల మనస్తత్వం, ఆల్రౌండర్ ఉంటుంది వీరికి. నవరసాల గుణం ఉంటుంది. నవరసాల గుణం అంటే మాత్రం కోపం ఉంటుంది, భావోద్వేగం, నవరసాలు ఉంటాయండి. భావోద్వేగాలంటే అర్థం చేసుకోవాలి. 9 రకాలు ఉంటుంది వీరి జాతక బలానికి. అలాంటి గుణం ఉంటుంది. ఎవరి మాట అయినా వింటారు, అందరు నా వాళ్ళే అనుకుంటారు. లాస్ట్కు మాత్రం వీరికే నెత్తికి సున్నం రాయాలనుకుంటారు, రాస్తారు. వీళ్ళకి అర్థం కాదు ఫస్ట్, తర్వాత రాసినని అర్థమవుతుంది. తొందరగా నమ్ముతారు. అసంటి స్వభావం. ఇంకా ధర్మబద్ధంగా తూకం తూగినట్టే ఉంటారు. ఎవరన్నా వీరిని చూసి ఏమనుకుంటారో తెలుసా? ముఖ్యంగా మాత్రం తులారాశి వారు మాత్రం ఇది బరువు మోసే త్రాసు అనుకుంటారు. ఇటేస్తే ఇటవుతాడు, ఇటవుతారు అనుకుంటారు. కానీ కాదు. 2 సైడ్ ఒకటే మోపేయండి, కరెక్ట్ సైడ్ ఉంటుంది. దాని కింద మాత్రం ఏదో వారు తేడా చేస్తే వారు అవుతారు తప్ప వీరు కానీ చేయాలని చేయరు. వేరే వాళ్ళు వీళ్ళతో తేడా చేపిస్తారు తప్ప వీరు చేయరు. అసంటి స్వభావం ఉంటుంది. స్త్రీలకు మాత్రం చాలా అద్భుతమైన యోగం ఉంది. యువకులకు వివాహం కాని వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అని విద్యాకారకురాలు సరస్వతి దేవత అనుగ్రహం ఉంది. గురుగ్రహం బాగాలేదండి. ఎక్కడ పోయినా అవమానాలే ఉంటాయి. వీరు ఎంత మంచిగా ఉన్నా మాత్రం వీరి మీద నిందలు, గొడవలు, చిక్కులు, చికాకులు చాలా ఉంటాయి. వీరికి ఓపిక ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది. కానీ శని బలం మంచిగా ఉంది పంచమ స్థానంలో. కాబట్టి తర్వాత అర్థం చేసుకుంటారు, ఎందుకు నాకు ఇబ్బందులు వస్తున్నాయని. వీరి మనసు అనేది వీరికే సమాధానం చెప్తుంది. అసంటి గుణం ఉంటుంది.
పంచమ స్థానంలో శని ఉన్నందువలన ఎంత మంచి ఉందో అంత ఇబ్బంది ఉంటుందండి. ఎందుకు ఇబ్బంది ఉంటుందంటే ఆకస్మికంగా ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. ముఖ్యంగా అన్నదమ్ములతో, రక్త సంబంధికులతో విరోధాలు వస్తాయి. పెద్ద విరోధాలు కావవి, పొడిచి చంపుకునేంత ఈ విరోధాలు కావవి. చీటికి మాటికి గొడవలు వస్తుంటాయండి. పాము ముంగిస కొట్లాడతాయి. పాము గెలవదు, ముంగిస గెలవదు. గద్ద పాము కొట్లాడతాయి చూడంగానే. నేనెంత అన్నట్టు అట్లా అలాంటి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ చికాకులు వెళ్ళిపోవడానికి, శత్రుబాధ వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేయటం, ప్రతి శత్రువులకు, ప్రతి దరిద్ర బాధల నివారణకు అమ్మవారికి మాత్రం పూజ చేయడం చాలా మంచిది. శుక్రవారం, శనివారం, గురువారం నియమం పాటించడం చాలా మంచిది. వీరు సాత్విక స్వామి షిరిడి సాయిని మాత్రం దర్శనం చేయడం మంచిది. ఇంతమంది దేవుళ్ళని నేను ఎలా దర్శనం చేయాలని మీరు అనుకోవచ్చు. మీ ఓపిక అండి. నెలకోసారి, 2 నెలలకోసారి ఒక్కొక్క దేవాలయం పోవండి. ఒక అరగంట కేటాయించండి. టీవీ కోసం, క్రికెట్ కోసం, ఇంటి కోసం, చదువు కోసం, డబ్బు కోసం, ప్రేమ కోసం, పెళ్లి కోసం, ఇల్లు కోసం, ఎవరో తిట్టిండని, ఎవరో కొట్టిండని, ఎవరో అవమానించిండని 24 గంటలు ఆలోచిస్తున్నాం. ఒక అరగంట సేపు మాత్రం ఆ భగవంతుడిని ఆరాధించండి. లేదా మీకు భగవంతుడి మీద నమ్మకం లేకుంటే మాత్రం మీకేం నచ్చుతుందో, ఎవరికేం చేస్తే మీ మనసు సంతృప్తి అనిపిస్తుందో ఆ పని చేయండి. ఏ పని ఉంటుందండి? వృద్ధులను సహకారం చేయటం, అనాథలకు సహకారం చేయటం, అన్నదానం చేయటం. అది ఏ మతంలో అయినా సరే, ఏ కులంలో అయినా సరే, సర్వమత సమ్మేళనంలో అయినా సరే, హైందవ ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా ఎలాగైనా సరే మాత్రం వృద్ధులను, దివ్యాంగులను, బాలికలను, అనాథ బాలికలను, అలాగే మాత్రం దివ్యాంగులను, అలాగే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్న వారు మీరు సహాయం చేసినా కూడా ఆ దైవాలకు సహాయం చేసిన దానికంటే 10 రెట్లు గొప్ప. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ అని ఆల్రెడీ పెద్దలు చెప్పిన వాక్యం అది. అలా చేసిన మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం మీరు వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడే సత్తా మీ జీవితంలో మొదలవుతుంది. ఇవాళ చెప్పడమే కాదు, ఫ్యూచర్లో కూడా మీకు మంచిగా వస్తుంది. నాసుంటి వారు మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరే నాసుంటి వారి 100 మందికి చెప్తారు. అలాంటి యోగం కూడా ఉంటుంది. ఎవరు సొత్తు కాదండి, మాట ఎవరు సొత్తు కాదండి. కానీ ఒక్క మాటతోని మాత్రం 100 పనులు కూడా చేయొచ్చు. కానీ 100 పనులతో కూడా మాత్రం 1000 లాభాలు వేరే వాళ్లకు కలిగించవచ్చు. కానీ ఒక్క మాటతో కూడా మాత్రం చెడు మాటతో ఇబ్బంది పెట్టవచ్చు. చెడు కాకుండా మాత్రం మంచి చేయండి. శత్రువులకు ఇబ్బంది పెట్టేవారికి ఎలా చేయాలంటే ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టాలి. మీతో విరోధాలు ఉన్నవారు, గొడవలు ఉన్నవారితో మాట్లాడకపోవటం మంచిది. లేదా మాట్లాడిన కూడా ఆచితూచి మాట్లాడటం మంచిది. లేదా చాలా ప్రాణమిత్రులు ఉంటారు, చాలా దగ్గర వాళ్ళు ఉంటారు, చాలా రక్త సంబంధికులు ఉంటారు. అలాంటి వారితో ఏం చేయాలంటే మాత్రం మీరు అప్పు అడగడం మంచిది. మీ కాడ ధనం ఉన్నా సరే మీరు అప్పు అడగాలి. అప్పు అడిగితే మాత్రం ఆటోమేటిక్గా మాత్రం ఎంత గొప్పవారైనా దూరం పోతారు. మీరు అనుకోవచ్చు మీ మనసుకు మాత్రం నేనేంది అప్పు అడగడం ఏంది, నా పడని వాళ్ళతో అప్పు అడగడం ఏంది అనుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ అది నేను చెప్పిన వాక్యం కాదండి, శాస్త్రవచనంలో ఉంది, చాలా వరకు ఉంది. అలాగే మాత్రం ఇల్లు కట్టాలనుకునే వారికి, వివాహం చేయాలనుకునే వారికి, వివాహం చేసుకోవాలనుకునే వారికి, సంతానంలో ఇబ్బంది ఉన్నవారికి అని సకల రకాలుగా వీరికి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. కానీ మాత్రం అయినా సరే మీ నెల చాలా అనుకూలం ఉంటుంది. వారి జీవితంలో విశేషమైన ఫలితం ఉంటుంది. కానీ మాత్రం ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రయాణం చేసేవారు, గృహ ప్రయాణం చేసేవారు, గృహణ ప్రయాణం చేసేవారు అంటే గృహాలకు వెళ్ళేవారు, దూర ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, జాగ్రత్తగా ఉండాలండి. నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో దరిద్ర బాధలు ఏమైనా ఉన్నవారు మాత్రం అవి తొలగిపోవాలంటే మాత్రం తాడి చెట్టు అంటే చిత్తా నక్షత్రం వారు తాడి చెట్టును పూజ చేయడం చాలా మంచిది. అంటే చిత్ర నక్షత్రం అంటారండి, కొందరు చిత్తా నక్షత్రం అంటారు. తాడి చెట్టును పూజ చేయడం చాలా మంచిది. రెండవది విశాఖ నక్షత్రం 1వ పాదం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం
గంధం చెట్టును పూజ చేయడం చాలా మంచిది. గంధం చెట్టు దొరకకపోతే మాత్రం టేకు చెట్టును పూజ చేయడం చాలా మంచిది. అలాగే స్వాతి నక్షత్రం వారు మల్లెపూల చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిది. మల్లెపూల పూజ చెట్టును పూజ చేయడం ఏంది, మల్లెపూలు తీసుకొని భగవంతునికి పూజ చేస్తారు ఆల్రెడీ. కాబట్టి ఆ మల్లెపూలు తీసుకొని సకల దేవతలకు మంగళతోరణాలు కట్టి, అలాగే మల్లె చెట్టుకు కూడా మాత్రం అగరబత్తులు పెట్టి స్త్రీలైనా పురుషులైనా సరే నమస్కారం చేయడం చాలా వరకు శుభప్రదం ఉంటుంది. వారి గృహం మీద కానీ ఇంటి మీద కానీ దరిద్ర బాధలు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో, అలాగే మాత్రం పర్సనల్ లైఫ్ విషయంలో, ప్రేమ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు, కళాకారులకు, రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు, గొప్ప గొప్ప యోగంలో ఉన్నవారు కూడా ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.